బోయపాటి గారు సినిమాలో ఆయన కథనం ఎంత అద్భుతంగా ఉంటుందో బాలకృష్ణ గారిని చూపించే తీరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. అంటే అండ్ మీ లుక్ 6 రోజులే షూట్ చేసాం, 1 వీకే మనం షూట్ చేసింది. ఓకే, మా ప్రతి పిక్చర్ ఫైట్తోనే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ముందు అసలు ఆ వేడిని అతను అంటే మా ఇద్దరిలో ఉంది కదా అండర్స్టాండింగ్. అతను నన్ను కథ చెప్పడం కానీ ఇప్పుడు పూర్తి కథ చెప్పడం ఉండదు, పంచపక్ష పరమాన్నం వడ్డించిన ఇస్త్రీలాగా చెప్పడం అంతే. మాకు అండర్స్టాండింగ్ అంతే అంతే. గెటప్ బాగుందంటే బాబు రేపు సినిమా ఈ గెటప్ ఉంచండి బాబు, సినిమా కథ వచ్చేసింది నాకు అంటాడు. అప్పుడు దాకా ఏమనుకోడు కదా, తక్కని కథ వచ్చేసింది అంటాడు. గెటప్ చూసి కదా, గెటప్ లేకపోతే నా మేనరిజం ఏదోటి. ఇప్పుడు ఇలా ఇలా పెట్టారా సినిమాలో, ఇదంతా నా ఒరిజినల్ మేనరిజమ్స్ అన్నమాట. ఓకే, సో సినిమా రేపు మొదలు పెట్టేద్దాం అంటాడు. సో అంటే మీ ఇద్దరి మధ్య ర్యాప్ అంత బాగుందని చెప్పుకోవాలి. అంతే. సో కాబట్టి ఫైట్తోనే స్టార్ట్ చేస్తాం పిక్చర్. అంత ఎమోషనల్గా ఉంటాయి, లార్జర్ దెన్ లైఫ్ కదా మా సినిమాలు, అంత ఎమోషనల్గా ఉంటాయి కాబట్టి సెంటిమెంట్గా మేము ఇప్పుడు ఫైట్తోనే. మనం కూడా 1 వీక్ ఫైట్ షూట్ చేసాం. బాలకృష్ణ గారు ఎప్పుడు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని చెప్తూ ఉంటారు. అంటే డైరెక్టర్ ఏం చేయమన్నా కూడా మీరు డెఫినెట్గా చేసేస్తారు అది అని చెప్పి. ఈవెన్ చెప్పని కూడా చేస్తాను, కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాను చాలా చెప్తాడండి, భయం దూకి కాలు ఎరగొట్టుకోమని, నడువులు ఎరగొట్టుకోమని. ఎందుకంటే భయమే కదా, అంటే కాళ్ళు ఎందుకులే, మనం హీరో కదా, ఇవన్నీ మనం ఎందుకు చేయడం, మనం అంతే. ఆ క్యారెక్టర్కి వెళ్ళిపోతే అంతే.